అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మెగా ఫ్యామిలీ నుంచి ఎవరు ఏం మాట్లాడినా ఏం చెప్పినా అది అల్లు అర్జున్ గురించే మాట్లాడారు అనుకుంటున్నారు. సో దాని మీదే మళ్ళీ న్యూస్ అనేది వైరల్ అవుతూ వస్తుంది. సో ఈవెన్ అల్లు అర్జున్ ఇక్కడికి వచ్చి ఏ కామెంట్ చేసినా కానీ అది కూడా కాంట్రవర్సీ చేస్తున్నారు. సో రీసెంట్గా వరుణ్ తేజ్ మట్కా ప్రీ రిలీజ్లో చేసిన కామెంట్స్ అల్లు అర్జున్ గురించి అనేది ఒకటి నడుస్తుంది. అండ్ ఇంకా అన్స్టాపబుల్ ప్రోమోలో కూడా ఆయన నేషనల్ అవార్డు గురించి చెప్పింది ఒకటి, అండ్ ఇంకా డాన్స్ గురించి. సో ఇవి రెండు కూడా కొంచెం ఫ్యాన్స్ కొంతమందికి నచ్చలేదు ఆయన చెప్పిన విధానం అనేది నడుస్తూ ఉంది. సో ఎందుకని అంటారు? అంటే ఒకటి ఒక చిన్న అభిప్రాయ భేదం నడిచింది. ఎప్పుడు నడిచింది? ఆయన నంద్యాల వెళ్ళి శిల్పారవి గురించి ఒక మాట మాట్లాడి వచ్చిన మరుక్షణం అది అలా జరిగింది కానీ అలా జరిగి ఉండాల్సింది కాదు అన్న టోన్లో ఆయన నాగబాబు గారు ఒక ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ చేసిన సందర్భంగా వీళ్ళు టార్గెట్ చేసి అల్లు అర్జున్ మీద కామెంట్స్ చేశారు. అలా చేయటం ఏమిటి అని. ఆయన చాలా స్పష్టంగా అక్కడ తన వ్యక్తిగత స్నేహం కోసం మాత్రమే వెళ్ళినట్టుగా బయటికి చెప్పడం కాదు, అక్కడ కూడా అలాగే వ్యవహరించాడు ఆయన. ఆయన ప్రసంగంలో ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డిని పొగడలేదు, వైఎస్ఆర్సీపీ పరిపాలన గొప్పగా ఉందని చెప్పలేదు, అలాగే కూటమి మీద విమర్శలు చేయలేదు. చంద్రబాబు మీద కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ మీద కానీ, లేకపోతే మోడీ గారి మీద కానీ ఎవరి మీద కూడా ఏ రకమైన విమర్శ చేయలేదు. జస్ట్ ఇతను నా స్నేహితుడు, ఇతను మంచివాడు, ఎన్నుకుంటే మీకు కూడా మంచి చేస్తాడు అని మాత్రమే మాట్లాడి వచ్చేసాడు అతను. ఎవరిని తక్కువ చేయలే. ఇది విషయం. అయితే దాన్ని ఈయన ట్వీట్ చేయటం, ట్వీట్ తొలగించాడు. మళ్ళీ ఆ ట్వీట్ తీసేస్తున్నాను అని మళ్ళీ ట్వీట్ చేశాడు ఆయన. దాంతో ఏదో గ్యాప్ ఉంది అనేటువంటి ఒక ప్రచారం. దీనికంటే ముందు నుంచి ఒక ప్రచారం ఉంది. ఎందుకంటే బన్నీ తనని తాను మెగా హీరో కాంపౌండ్, అంటే మెగా కాంపౌండ్ హీరోగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి ఇష్టపడటం లేదు, అల్లు అనేది ఒక బ్రాండ్గా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒక చర్చ జరిగింది. దీనికి ఊతమిచ్చిన సందర్భం ఏమిటి? రామ్ చరణ్కి అలాగే అల్లు అర్జున్కి మధ్య ఒక రిఫ్ట్ ఉంది అనే మాట కూడా ప్రచారం జరుగుతూ వస్తుంది. అయితే ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే అల్లు అనేది ఒక ఫ్యామిలీ, చిరంజీవి గారిది ఒక ఫ్యామిలీ. ఈ కుటుంబంలో అమ్మాయి ఈ కుటుంబంలోకి వచ్చింది అంతే. వీళ్ళు చిరంజీవి సినిమా పరిశ్రమకు వచ్చే నాటికే అరవింద్ గారు 4 శతదినోత్సవ చిత్రాల నిర్మాత. బంగారు పథకం, గౌరవం, బంట్రోతు భార్య, దేవుడే దిగి వస్తే అని 4 శతదినోత్సవ చిత్రాలు తీసుకున్నాడు అప్పటికాయన. అందులో 2 డబ్బింగ్ సినిమాలు, 2 స్ట్రైట్ సినిమాలు. ఈయన ప్రవేశించే నాటికి చిరంజీవి గారి మీద కూడా ఒక అభిప్రాయం జనాల్లో సర్క్యులేట్ అయ్యేది. అల్లు రామలింగయ్య గారు అల్లుడు అవటం వల్లనే ఇతను ఇండస్ట్రీలో నిలబడటానికి అవకాశం దొరికింది అనే ఒక అభిప్రాయం చాలామందిలో ఉండేది. ఇప్పుడు ఎలా అయితే అల్లు అర్జున్ సఫర్ అవుతున్నాడో, అంటే మెగా హీరోల సపోర్టు లేకపోతే ఇతను నిలబడేవాడు కాదు అని ఒక చర్చ జరుగుతోంది కదా. ఇతను ఆ రోజున చిరంజీవి కూడా అలాగే సఫకేట్ అయ్యాడు. అల్లు సపోర్టుతోనే హీరో అయ్యాడు, అల్లు సపోర్టుతోనే పెద్ద స్టార్ అయ్యాడు, అల్లు సపోర్టుతోనే ఆయన మెగాస్టార్ అయ్యాడు అనే అభిప్రాయం చిరంజీవిని కూడా బాధించింది కదా. ఆ బాధని ఓపెన్గానే వ్యక్తం చేశాడు ఆయన. ఎవరితోనో కాదు, నేరుగా అల్లు రామలింగయ్య గారిని ఇంటర్వ్యూ చేశాడు ఆయన. చేస్తూ అడిగాడు ఈ ప్రశ్న, మీ వలన నేను ఎదిగాను అని చాలామంది అంటూ ఉంటారు, ఇందులో నిజం ఉందా అన్నాడు. మీలో ప్రతిభ ఉంది కాబట్టి మీరు నిలబడి గెలిచారు, అందులో నేను చేసింది ఏముంది అన్నాడు ఆయన. అదే సమాధానం. ఇప్పుడు ప్లేసులు మారాయి. ఇప్పుడు అల్లు రామలింగయ్య గారి ప్లేస్లో చిరంజీవి గారు ఉన్నాడు, చిరంజీవి గారి ప్లేస్లో అల్లు అర్జున్ ఉన్నాడు. ఇదే ప్రశ్న
చిరంజీవిని అడిగితే అదే సమాధానం చెప్తాడు కదా. కాబట్టి ఈ రెండు కుటుంబాలు అయితే అరవింద్ గారికి చిరంజీవి గారికి కృష్ణార్జున బంధం అంటారు. వాళ్ళిద్దరూ ఒకళ్ళ కోసం ఒకళ్ళు అన్నట్టుగానే నడిచారు. చిరంజీవి ఎదుగుదల వెనకాల అల్లు అరవింద్ గారి పాత్ర ఉంది. అలాగే అరవింద్ అగ్ర నిర్మాతగా మారటం వెనకాల చిరంజీవి గారి పాత్ర కూడా ఉంది. ఇది ఎవరూ కాదనలేని వాస్తవం. వీళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు ఎన్హాన్స్ చేసుకుంటూ ఎదిగారు. కారణం ఏంటంటే వీళ్ళిద్దరూ భిన్నమైన రంగాల్లో ఉన్నారు. ఆయన నిర్మాణ రంగంలో ఉన్నాడు, ఈయన నటనా రంగంలో ఉన్నాడు. కాబట్టి ఒకరికొకరు దోహదపడ్డారు, ఒకరి విజయానికి ఒకరు దోహదపడ్డారు. అక్కడ నడిచింది అది. కానీ వాళ్ళ పిల్లలు ఒకే ఏరియాలో ఉన్నారు. ఇప్పుడు అరవింద్ గారి అబ్బాయి నటుడుగానే ఉన్నాడు, చిరంజీవి గారి అబ్బాయి నటుడుగానే ఉన్నాడు, ఒకే ఏరియాలో ఉన్నారు. కాబట్టి పోటీ అనివార్యంగా ఉంటుంది. అదే ఇప్పుడు బయట ఈ రిఫ్ట్గా కనిపిస్తోంది. ఒకవేళ అర్జున్ నటుడు కాకుండా ప్రొడ్యూసర్గా ఉండుంటే, రామ్ చరణ్ నటుడుగా ఉంటే తిరిగి అదే రిలేషన్ నడిచేది. కానీ అది కాదు పరిస్థితి. దీన్ని అంటే ఈ వాస్తవాన్ని అంగీకరించాలి ముందు. ఎవరు అంగీకరించాలి? అందరూ అంగీకరించాలి. ఇప్పుడు అల్లు అర్జున్కి విడిగా అభిమాన గణం ఉంది. మెగా అభిమానులు మాత్రమే అల్లు అర్జున్ అభిమానులు కాదు. అల్లు అర్జున్ కంటూ విడిగా ఒక ఫ్యాన్ బేస్ ఉంది. అలాగే ఆయనకి ఉంది. అక్కడ ఉన్నటువంటి ప్రతి హీరోకి విడివిడిగా ఫ్యాన్ బేస్ ఉంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బేస్ వేరు. కేవలం చిరంజీవి అభిమానులే పవన్ కళ్యాణ్ అభిమానులు కాదు. పవన్ కళ్యాణ్కి విడిగా ఒక ఫ్యాన్ బేస్ ఏర్పడిన మాట వాస్తవం. అలాగే రామ్ చరణ్కి కూడా, అలాగే మిగిలిన హీరోలకు కూడా. మెగా కాంపౌండ్ నుంచి దాదాపు 8-9 మంది హీరోలు వచ్చారు కదా. ఎవరి ఫ్యాన్ బేస్ వాళ్ళు డిజైన్ చేసుకునే ప్రయత్నం జరిగింది. అంటే ఇక్కడ అల్లు అర్జున్ ఫ్యాన్స్ నుంచి కూడా వినిపించే కామెంట్ ఏంటంటే, ఇప్పుడు ఓన్లీ మెగా ఫ్యాన్స్ వల్లే అల్లు అర్జున్కి అంత స్టార్డమ్ వచ్చి ఉంటే, మరి మెగా ఫ్యామిలీలో ఉన్న హీరోస్ అందరికీ కూడా అంత స్టార్డమ్ వచ్చి ఉండాలి కదా, మరి ఆయనకి మాత్రం ఎందుకు వచ్చింది అనేది వాళ్ళ నుంచి కామెంట్. ఒకటే అండి, వారసత్వము అనేది ఒక సినిమా లేదు 3 సినిమాల వరకే పరిమితం అవుతుంది. ఇక్కడ ఇంకో కంపారిజన్ చూడవచ్చు. జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చినప్పుడు తారకరత్నతో దాదాపు 9 సినిమాలు ఒకేసారి ఓపెన్ చేశారు. పోటీగానే, ఖచ్చితంగా పోటీగానే జరిగింది. అది ఫ్యామిలీ హీరోగా అతను వచ్చాడు. ఇతను ఫ్యామిలీతో రిఫ్ట్ ఉన్నటువంటి హీరోగా ఇతను వచ్చాడు. ఒంటరి పోరాటం అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ 2 యుద్ధాలు ఏకకాలంలో చేశాడు. ఒకటి ఇండస్ట్రీలో తాను ఎదగటం కోసం చేసిన యుద్ధం, రెండోది ఫ్యామిలీతో యుద్ధం. ఈ 2 యుద్ధాల్లోనూ అతను విజయం సాధించాడు. అది వేరే గొడవ. ఆ రోజున ఇతనికి పోటీగా 9 సినిమాలు ఒకే రోజు ఓపెన్ చేశారు తారకరత్నది. అంటే ఫ్యామిలీ తాలూకా ఇన్ఫ్లుయెన్స్ వలన జరిగింది అది. కానీ ఏమైంది ఫైనల్గా? ఎవరు గెలిచారు యుద్ధంలో? ఎవరికి ప్రతిభ ఉందో వాళ్ళు గెలిచారు. దాన్ని వాళ్ళు అంగీకరించారు. అంతే. ఎక్కడైనా అంతే. అల్లు అర్జున్కి ప్రతిభ లేకపోయి ఉంటే ఎదుగుండేవాడు కాదు. కేవలం చిరంజీవి గారి సపోర్ట్ ఉన్నంత మాత్రానే ఎదగరు. ఎన్టీ రామారావు గారి ఆశీర్వాదం ఉంటేనే ఎదగరు. ఎన్టీ రామారావు గారి పిల్లలు కాబట్టే ఎదగరు. కృష్ణ గారి పెద్ద అబ్బాయి పరిస్థితి ఏంటి? రమేష్ పరిస్థితి? ఆయన ఎందుకు 5-6 సినిమాలకే పరిమితం కావాల్సి వచ్చింది? మహేష్ బాబు ఎందుకు రైజ్ అయ్యాడు అంటే జనంతో ఇతను కనెక్ట్ అయ్యాడు. అతను కనెక్ట్ కాల. కనెక్టివిటీ అనేది కృష్ణ గారి ద్వారా రాదు, వీళ్ళ ప్రతిభ ద్వారా వస్తుంది. ఆ ప్రతిభ అర్జున్లో ఉంది, ఆ తపన ఉంది. ఈ తపనకి కారణం చిరంజీవి. అది చెప్పాడు ఆయన చాలా ఇంటర్వ్యూల్లో. అది ఈ మధ్య కూడా మాట్లాడాడు. ఈ మధ్య కూడా ఇటువంటి ఒక ఫ్యాన్ బేస్ ఉండాలి నాకు అనిపించి ఈ యుద్ధం మొదలుపెట్టాను, దాన్ని సాధించానని చెప్పాడు ఆయన. కాబట్టి అభిమానుల కోసమే నేను సినిమాలు చేస్తున్నాను అనే మాట అక్కడి నుంచి పుట్టింది. అంటే ఇది చూస్తూ పెరిగారు వాళ్ళు. ఈ ప్రభ చూస్తూ పెరిగారు. ఇలాంటి ప్రభ మనకి కూడా ఉండాలి అనుకున్నారు వాళ్ళు. అనుకోవడం మాత్రమే కాదు, ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు. అనుకున్నది సాకారం చేసుకున్నాడు అతను.
ఓకే. అంటే ఇక్కడ డాన్స్ విషయంలో కూడా ఇప్పుడు అల్లు అర్జున్ #1 అన్నట్టుగా క్వెషన్ అక్కడ రావడం, సో మీరు ఫిక్స్ అయితే నేను కూడా అలాగే అనుకుంటానని ఆయన అనడం కూడా. అంటే ఇక్కడ రామ్ చరణ్ ఫ్యాన్స్ అండ్ ఇంకా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా కొంతవరకు కామెంట్స్ చేస్తున్న సిచ్యువేషన్. అంటే కామెంట్ చేయడానికి ఒక ప్రాతిపదిక ఉందిగా. ఇప్పుడు మెగా వర్సెస్ అల్లు అనేది ఒక ఎంత లేదనుకున్నా ఒక రిఫ్ట్ నడుస్తున్న మాట వాస్తవం, దాన్ని అంగీకరించాలి. ఈ రిఫ్ట్కి కారణం వాళ్ళిద్దరూ ఒకే ఏరియాలో ఉండటం అనేది ఆల్రెడీ మాట్లాడుకున్నాం మనం. సో అది ఉంటుంది. అంటే ఒక రకంగా వీళ్ళు వాళ్ళని పోక్ చేసినట్టుగానే భావించాలి కూడా. అది కూడా న్యాచురల్గానే ఉంది ఆ స్పందన, మనమేమి దానిలో తప్పు పట్టాల్సింది ఏమీ లేదు. ఇన్ ది సేమ్ టైం నందమూరి బాలకృష్ణ గారు అక్కడ హోస్ట్గా వ్యవహరిస్తూ అర్జున్ని డాన్సర్ అనటం వెనకాల అక్కడ నందమూరి కుటుంబంలో కూడా ఒక రిఫ్ట్ ఉంది అనేటువంటి ఒక ప్రచారం ఉంది మార్కెట్లో. అంటే ఈయన కుటుంబంతో యుద్ధం చేస్తున్నాడు అనే విషయం స్పష్టంగా అందరికీ తెలుసు, జూనియర్ ఎన్టీఆర్. రెండోది, ఎన్టీఆర్ శత జయంతికి సంబంధించినటువంటి ఏ వేడుకలోనూ ఆయన కనిపించలేదు. అంటే కుటుంబ పరంగా జరిగినటువంటి ఏ కార్యక్రమంలోనూ ఆయన లేడు. కానీ ప్రతి సంవత్సరం ఎన్టీఆర్ జయంతికి వర్ధంతికి ఘాట్కి వెళ్ళి నివాళులు అర్పించడం అనే పని జరుగుతుంది. ఆ సందర్భంగా కూడా అక్కడ ఏదో బ్యానర్లు పెట్టారు, తీసేయమన్నారని లాస్ట్ వర్ధంతి సందర్భంగా జరిగింది. ఈ గొడవల నేపథ్యంలో దీన్ని మళ్ళీ హైలైట్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతోంది. అంటే వాంటెడ్గానే అల్లు అర్జున్ని ఆ వైపు డ్రైవ్ చేసి ఆయన అభినందించాడు, నువ్వు బెస్ట్ డాన్సర్వి అని బాలకృష్ణ అనటం వెనకాల బాలకృష్ణ వైపు నుంచి జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ వైపు నుంచి రామ్ చరణ్, చిరంజీవి గారు లేరు సీన్లో. చిరంజీవి గారి స్థాయి వేరు, ఆ ఏరియాలో యుద్ధం జరగల. ప్రస్తుతం యుద్ధం వీళ్ళిద్దరి మధ్య కేంద్రీకృతం అయి ఉంది. ఓకే. ఇంకా నేషనల్ అవార్డు మీద ఆ రియాక్షన్ కూడా, అంటే నేను టార్గెట్ పెట్టుకున్నాను, కొట్టాలనుకున్నాను కూడా, దాని మీద ట్రోల్ చేస్తున్నారు చాలామంది. ఇప్పుడు నేషనల్ అవార్డు కొట్టాలి అని పుష్ప చేసున్నాడు ఆయన. పుష్పకి అవార్డు వచ్చింది కాబట్టి ఇదే సర్వోన్నతమైన నటన అనుకోవడానికి కూడా లేదు. ఇంతకు ముందు ఇంతకంటే అద్భుతమైన నటన ప్రదర్శించిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. రంగారావు గారి దగ్గర నుంచి మొదలు పెడితే నాగయ్య గారి నుంచి అనేక మంది ఉన్నారు కదా. వివిధ పాత్రల్లో నందమూరి తారక రామారావు గారు, ఆయన చిరంజీవులు లాంటి సినిమాలో గుడ్డివాడిగా చేసినటువంటి అభినయం ఇప్పటికీ అదొక రిఫరెన్స్ అయినప్పటికీ ఆయనకేమీ నేషనల్ అవార్డు రాలేదు కదా. అలాగే పౌరాణిక పాత్రల్లో, పర్టికులర్గా కీచకుడి పాత్రలో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు సంపాదించుకున్నాడు. కార్లో వేవరి అవార్డు పుచ్చుకున్నవాడు ఆయన, రంగారావు గారు. ఆయనకి జాతీయ పురస్కారం రాలేదు కదా. అల్లు అర్జున్కి వచ్చింది. అంత మాత్రం చేసి వాళ్ళందరికంటే ఇతను గొప్ప నటుడని కాదు. ఇప్పుడు రాజమౌళికి పద్మశ్రీ వచ్చింది, కేవీ రెడ్డి గారికి రాలేదు, దాసరి నారాయణరావు గారికి రాలేదు, ఆదుర్తి సుబ్బారావుకి రాలేదు. వాళ్ళకంటే ఈయన గొప్ప డైరెక్టరా అంటే కుదరదు. మాయాబజార్ కంటే బాహుబలి గొప్ప సినిమానా? మరి మాయాబజార్, పాతాళ భైరవి, జగదేక వీరుని కథ తీసిన కేవీ రెడ్డికి ఎందుకు రాలేదు పద్మశ్రీ అంటే కుదరదు. ఈ టైంకే ఇది పరిమితం. పుష్ప వచ్చిన టైంలో ఆ సంవత్సరం పోటీలో ఇతను గెలిచాడు, అంతవరకే చూడాలి. అంతకు మించి వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ ఒక జాతీయ పురస్కారం సాధించేటువంటి నటన ప్రదర్శించాలి అనే తపన నాకుంది అని చెప్పడం తప్పేం కాదు. అదొక ఇన్స్పిరేటివ్ డ్రైవ్గా అతను నడిపించి ఉండొచ్చు, అదే చెప్పుంటాడు అతను. ఈవెన్ ఇంకా ఈ కాంట్రవర్సీల గురించి ఎందుకు రాలేదు అంటే మేబీ పార్ట్ 2లో వస్తుందేమో అని అంతా వెయిట్ చేస్తున్నారు. ఏమైనా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారంటారా పార్ట్ 2? ఈ పార్ట్ 1కి సంబంధించిన ప్రోమో వచ్చింది ఈ అన్స్టాపబుల్లో, పార్ట్ 2 కూడా ఉంది కదా. సో ఒకటి, నందమూరి బాలకృష్ణ గారు అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ కాన్సెప్టే వచ్చిన గెస్ట్ మీద ప్రపంచంలో సర్క్యులేషన్లో ఉన్నటువంటి అభిప్రాయాలన్నింటినీ వారి ముందు పెట్టి వారి నుంచి క్లారిఫికేషన్స్ తీసుకోవడం ద్వారా అడిగేసి కడిగేసేటువంటి ఒక కార్యక్రమం నడుస్తోంది ఫ్రమ్ ది బిగినింగ్, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు మీద పబ్లిక్లో ఉన్నటువంటి రకరకాల అభిప్రాయాలు ప్రస్తావించి ఒక క్లారిఫికేషన్ ఇప్పించేసి కడిగేసి పంపించేశాడు ఆయన. ఒక రకంగా నందమూరి బాలకృష్ణ డ్రై వాష్ నడుస్తోంది అక్కడ.
అందులో భాగంగానే ఇప్పుడు పుష్ప సినిమా చుట్టూ అల్లు అర్జున్ చుట్టూ ఉన్నటువంటి రకరకాల వివాదాలకి ఫుల్ స్టాప్ పెట్టేటువంటి కార్యక్రమం జరుగుతుంది. అందుకనే అన్స్టాపబుల్లో ఈ షో ఇప్పుడు షెడ్యూల్ చేశారు. దీని వెనక వ్యూహం ఏమిటి? ఇంకొక 25 రోజుల్లో సినిమా రిలీజ్ ఉంది. సో అప్పటికి వాతావరణాన్ని సాధారణ స్థితికి తీసుకురావటం అనేది లక్ష్యం. అది జరుగుతుంది. అంతకుమించి వేరే ఇదేం లేదు దాంట్లో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.